లాభాన్ పట్టాలు 1968లో ఇందిరాగాంధీ ఇవ్వడం జరిగింది. బోడుప్పలు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ రైతులు ఈరోజు సిటీ డెవలప్మెంట్ అయినాక మల్లాపూర్ గ్రామం అనేది ఈరోజు జిహెచ్ఎంసీలో కలిసింది. జిహెచ్ఎంసీలో లేఅవుట్లు తయారైనాయి. ఆ లేఅవుట్లకు ఆనుకొని వీళ్ళ భూములు ఉన్నాయి, లావన్ పట్టాలు. కొంతమంది లావన్ పట్టా యజమానులు 360 ఎకరాలు అది ఉంటే ఒక 10 ఎకరాల దాకా లేఅవుట్లకు ఆనుకున్న ఏవైతే భూములు ఉన్నాయో దత్తాత్రేయ నగర్ కానీ, బాబా నగర్ కానీ, గోకుల్ నగర్ కానీ సర్వే నెంబర్ 97-98కు ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 63లో 10 ఎకరాలు అమ్ముకోవడం జరిగింది యజమానులు. ఎందుకు అమ్ముకున్నారంటే మేము 5,000కి ఇస్తాం, 3,000కి ఇస్తాం, 2,000కి ఇస్తామని వాళ్ళకు మభ్య పెట్టి అమ్ముకుంటున్నారు. అమ్ముకున్నాక ఆ తర్వాత ఆ కొని ఒక 4-5 సంవత్సరాల తర్వాత గోడ కట్టుకోవాలన్నా, ఓ రేకుల రూములు వేసుకోవాలన్నా మళ్ళీ మాకు గజానికి 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. మరి ఈ సమస్య ఏంటంటే బయట మార్కెట్ కన్నా ఎక్కువ అవుతుంది. మాకు ఎంతోమంది రూములు కట్టుకుంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వనట్లయితే అధికారుల దగ్గరికి పోయి వాళ్ళని పంపించి కూలగొట్టించడం కూడా జరుగుతుంది. అదే వీళ్ళు భూములు అమ్మడానికి కూడా కారణం ఎంఆర్ఓ, ఆర్ఐ గారు, సర్వే ఆఫీసరు, ఈ ముగ్గురు కలిసి ఈ పట్టాదారులతో కుమ్మక్కై 10 ఎకరాల భూమి ఇప్పటికే అమ్మిండ్రు. మరి ఈ డిమాండ్ చేసిన అమౌంట్ మళ్ళా తిరిగి ఇవ్వకుంటే దీని వెనుక ఎవరు లేరండి, ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, సర్వేయర్ గారు, ఈ ముగ్గురు మేడిపల్లి ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది గరీబోళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. డబ్బులు ఇవ్వనట్లయితే మళ్ళీ అడిగినప్పుడు డబ్బులు ఇవ్వనట్లయితే ఎనీ టైం అయినా ఆ ఇల్లు కూల్ చేయడము, అధికారులు వచ్చి జేసీబీలు పెట్టి కూలగొట్టడం కూడా జరుగుతుంది. దాని మీదనే ఈరోజు ప్రజావాణిలో కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆర్టీఓ గారికి మళ్ళీ ఎంఆర్ఓ గారికి కూడా ఒక కాపీ కూడా ఇవ్వడం జరిగింది. లోపల అంటే తీసుకున్నారు, మేము ఆల్రెడీ అక్నాలెడ్జ్మెంట్ అడిగినాము. అక్నాలెడ్జ్మెంట్ గురించి మాకేం తెలియదండి, మీరు ఇస్తే మీకు ఫోన్కి మెసేజ్ వస్తుంది అంటున్నారు. అది కూడా ఎప్పుడంటే ఒక నెల లోపు వస్తుందండి అంటున్నారు. మరి ఇంత పెద్ద ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇంత ప్రతిపాదన చేసిన ప్రజావాణిలో నేను ఇది తీసుకుంటా అది చేస్తా అన్నప్పుడు మరి కనీసం ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి ఏమవుతుంది? ఇప్పుడు మీకు పేపర్ ఇచ్చినట్టుగా ప్రూఫ్ ఎట్లుంటుంది? ఈ పేపర్ తీసి ఎవరైనా తీసి పక్కకి వేసిండ్రు అనుకో, మరి ఆ సమస్య ఏంది? ఎందుకంటే ఇదే విషయం అయి మొన్న ఈ కళ్యాణ లక్ష్మి కానీ, తర్వాత రేషన్ కార్డులకు కానీ, తర్వాత ఈ కరెంటు బిల్లుల గురించి కానీ ఇవన్నీ కూడా అప్లై చేసుకోమన్నారు. అప్లై చేసుకోవాలంటే మన దగ్గర ఎక్కడనో అక్కడ ఒక కూకట్పల్లి తర్వాత బ్రిడ్జ్ మీద కుప్పలు కాగితాలు పడిపోయినాయి. మరి వీళ్ళు ఇట్లనే వీళ్ళు ఇవే కాగితాలు తీసుకుపోయి ఏడవాడేస్తారో తెలియదు. కనీసం పబ్లిక్ అక్నాలెడ్జ్మెంట్ ఉంటే ఈరోజు 100 పబ్లిక్ని అడిగితే అదే మాట చెప్తున్నారు. లోపల బాగానే స్పందిస్తున్నారండి. మాకేం తెలుసు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు కానీ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేది లేదు సార్ అని అంటారు వాళ్ళు కూడా. మరి రేవంత్ రెడ్డి గారు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క కార్యక్రమం ఏదైతుందో కనీసం అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడము, స్టాంప్ వేయడము, ఓ రిసిప్ట్ ఇవ్వడము ఏమీ లేవు. ఒట్టిగా ఏదో మేము ఊర్లోకి వెళ్ళి కొంతమంది అయితే మా బంధువులు ఒక రోజు ముందు వచ్చి ఇక్కడ ఉండి హైదరాబాద్లో రూమ్ తీసుకొని తెల్లారి వచ్చి ఇచ్చిపోయారు. మరి వాళ్ళకు కూడా అక్నాలెడ్జ్మెంట్ లేదంట, మరి వాళ్ళకు స్టాంప్ లేదు. మరి అటువంటిప్పుడు తీసుకొని పేపర్ ఎక్కడ పడుతుందో తెలియదు. ఉపయోగం ఉందనుకున్నారు ఈ ప్రజాభవన్ దీని మీద అంటే నేను ఈ రోజే వచ్చిన కొత్తగా, నాకు తెలిసి అంత ఏం అనిపిస్తలేదు. ఏమైనా అక్నాలెడ్జ్మెంట్ లేదు, తూతు మంత్రంగా వాళ్ళు కూర్చున్నారు. వీడు పోయి అంత కష్టపడి వచ్చి నేను కూడా ఇవ్వాలా 5 గంటలకు లేచి స్నానం చేసి వచ్చిన వీడికి వస్తే నాకు కూడా అక్నాలెడ్జ్మెంట్ అని అంటే లేదండి, అట్లా ఇవ్వడానికి లేదు అలాంటివి, కానీ మీరు ఇచ్చిపోండి, మేము ఫోన్ నెంబర్కు మెసేజ్ పంపిస్తాం అంటే దాని అర్థం ఏముంది? ఇప్పుడు ప్రభుత్వం ఇంత పెద్ద ప్రభుత్వమే అధికారులే ఈ రకంగా చేసినాక మామూలు ఆఫీసులలో అక్నాలెడ్జ్మెంట్ ఎట్లా ఇవ్వగలుగుతారు? ఇప్పుడు చట్టం చేయవలసిన పని మీరు సరిగ్గా చేయట్లేదు. అది కూడా కొద్దిగా బాధాకరం. నేను ఒక్కనే కాదు, ఎంతోమందిని అడిగినా వాళ్ళు కూడా అదే బాధపడుతారు. మరి దీని మీద కూడా స్పందించి రేవంత్ రెడ్డి గారు కనీసం తీసుకున్న పేపర్కు జిరాక్స్ మీద అక్నాలెడ్జ్మెంట్ ఇస్తేనన్నా బాగుంటుంది. ఎందుకంటే ఓ స్లిప్ కొట్టి అవన్నీ కూడా ఇవ్వకుండా ఓన్లీ ఒక స్టాంప్ కొట్టి ఓ సంతకం పెడితే దాని ప్రూఫ్గా ఉంటుందని నేను కోరుకోవడం జరుగుతుంది.